ఇశ్రాయేలీలు ఒక పిచ్చి పని చేశారు. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో, నిర్గమాకాండం 32వ అధ్యాయం మనం చూసినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళాడు. కిందకి రావడానికి ఇంకా తడువైంది, ఆలస్యమైంది. నిర్గమాకాండం 32వ అధ్యాయం మనం చూసినప్పుడు మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అని వాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులు కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులు తీసిన ఎద్దుకు తిండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతను వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు ఒక దూడ అయింది, బంగారపు దూడ. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఇప్పుడు ఆ బంగారపు దూడను చూపించేమన్నారు వీళ్ళు? ఇశ్రాయేలు, నీ దేవుడు ఇదే దేవుడు అన్నారు. ఓకే, అంతవరకు పని బాగానే ఉంది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించిన అహరోను రేపు యెహోవాకు పండగ జరగవలని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎవరి ముందు? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి, అంటే సంబరం చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ దూడ దేవుడా కాదనేది తర్వాత సంగతే, కానీ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడే కదా. వారు ఒక బొమ్మను చేసుకుని బంగారపు దూడను చేసుకుని ఇశ్రాయేలు దేవుడున్నారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అంటే ఇప్పుడు వాళ్ళ భావన ప్రకారం ఆ బొమ్మ, ఆ దూడ వారి దేవుడు. కనీసం దాని ముందన్నా రెస్పెక్టబుల్గా ఉండాలి కదా. కానీ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినప్పుడు 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 6వ వచనం మనకి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. కాబట్టి చాలా సందర్భాల్లో నీవు ఎవరి దగ్గరకు వచ్చావో ఆ దేవుడు ఎవరో, ఆ దేవుని ముందు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు. దేవుని ముందు ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం దురదృష్టం, చాలా బాధాకరమైన సంగతి. 2వ రాజుల గ్రంథాన్ని మనం చూసినప్పుడు రాజులు 2వ గ్రంథంలో దేవుని ప్రజలు ఉండేటువంటి నివాసంలో 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో వీరు చెరకెళ్ళిపోయినటువంటిప్పుడు దేవుని ప్రజలు నివసించేటువంటి చోట అన్య జనాంగాన్ని తీసుకొచ్చి రాజుగారు అక్కడ పెట్టాడు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 24 నుండి మనకి ఇలా వ్రాయబడింది. అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్యీము అను దేశములలో నుండి అదిగో అన్య ప్రాంతంలో ఉన్నటువంటి జనులందరినీ రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. అంటే ఇప్పుడు మనుషులు ఎక్స్చేంజ్ అయ్యారు. దేవుని ప్రజలు ఉండేటువంటి స్థలంలోనేమో అన్యజనులను తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు దేవుని ప్రజలనేమో అన్య ప్రాంతాలకి తీసుకెళ్ళిపోయాడు.
17వ అధ్యాయం 24వ వచనంలో 25వ వచనం మనం చూస్తే, అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. పాపం ఇప్పుడు ఇశ్రాయేలీయులు నివసించేటువంటి ప్రాంతంలో అన్యజనులు నివసిస్తున్నారంట. అయితే వీళ్ళు భక్తి లేని వాళ్ళు, ఆ దేవుని యొక్క మర్యాద తెలియని వాళ్ళు, ఆ దేశపు దేవుడు ఎవరో తెలియదు, భక్తిహీనంగా బ్రతుకుతుంటే దేవుడు సింహాలకు పర్మిషన్ ఇచ్చాడంట. సింహాలు గ్రామాల్లో ప్రవేశించినాయి, వారిలో కొందరిని చంపేసినాయి. అడవిలో ఉండాల్సిన సింహాలు గ్రామాల్లోకి ఎందుకు వచ్చినాయి? వీరి మధ్యకి వచ్చి ఎందుకు వీళ్ళని చంపుతుంటున్నాయి? వెంటనే ఈ విషయం రాజుగారు తీసుకెళ్లారు. 26వ వచనంలో 17-26, తమను పట్టుకొనిన షోమ్రోను పట్టణములో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్న వారు అశ్షూరు రాజుతో మనం చేయగా, ఇప్పుడు సింహాలు ఎందుకు వచ్చి చంపుతుంటున్నాయి? అక్కడ నివసించేటువంటి వారికి అంట ఆ దేశపు దేవుని మర్యాద తెలియదంట. మరి ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చిన మనకే, మనం ఏ దేవుని దగ్గరికి అయితే వచ్చామో ఆ దేవుని మర్యాద మనకు తెలుసా? 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఓటకు లేస్తుంటే వాళ్ళకి తెలుసా దేవుని మర్యాద? ఈ రోజు ఇప్పుడు గతం వదిలిపెట్టేసేయండి, చరిత్ర వదిలిపెట్టేసేయండి. నీవు ఎవరి దగ్గరికి అయితే వచ్చావా ఆ దేవుని యొక్క మర్యాద నీకు తెలుసా? దేవుని క్రమశిక్షణ నీకు తెలుసా? దేవుని పరిశుద్ధత నీకు తెలుసా? అది తెలియనప్పుడు మనుషులు తప్పులు చేస్తారో, తప్పులు చేస్తే దేవుడు శిక్షించక మాండో. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో అదిగో ఇశ్రాయేలు గురి అడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించారు. వీళ్ళు ఎద్దు బీటికి పచ్చికి నాకివేయినట్లుగా ఇశ్రాయేలు ఇదిగో మోయాబు ప్రాంతాన్ని అంతటినే నాకేస్తున్నారంట. మోయాబు రాజు భయపడిపోయాడు. 22 నుంచి 24 అధ్యాయంలో మనం చూసినప్పుడు చివరికి బాలాకు బిలామును రప్పించాడు, శపించే ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు శపించినా శపించబడలేదు. చివరికి బిలాము ఏమి నేర్పించాడు? వాళ్ళ దేవుని ప్రజలు వారిని ఎవరూ శపించలేరు, వాళ్ళ వేళ్ళతో వాళ్ళ కళ్ళే పొడాలి అనే సూత్రం నేర్పించి వెళ్ళిపోయాడు. ఎవరు వారిని పాడు చేయలేరు, ఎవరు శపించలేరు దేవుని ప్రజల్ని. ఏమీ లేదు, చిన్న పని చేయండి చాలు. మీ దేశంలో ఉండేటువంటి స్త్రీలను వాళ్ళ మీద ఉసుగొల్పండి, వాళ్ళతో వీళ్ళు వ్యభిచారం చేస్తారు. దేవుని ప్రజలు వ్యభిచారం చేస్తే ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరు మొత్తుతారు? ఇప్పుడు మోయాబు రాజు మొత్తుతాడా? లేకపోతే బిలాము వచ్చి శపిస్తే వాళ్ళు శపించబడి నాశనం అవుతారా? దేవుని ప్రజలు తప్పు చేస్తే దేవుడే వాళ్ళని నాశనం చేస్తాడా? దేవునికి మర్యాద ఉంది కదా, ఆయన పరిశుద్ధుడు కదా, పాపాన్ని అసహించుకుంటాడు కదా, పాపాన్ని శిక్ష తింటాడు కదా. కాబట్టి నువ్వేం చేయని అవసరం లేదు. సింపుల్, వెరీ సింపుల్. నీ దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా అలిసిపోయినటువంటి ఆ ఇశ్రాయేలీయుల మధ్యలోకి పంపించు. కాబట్టి వారు వీరితో పాపం చేస్తారో, ఒకటి వ్యభిచారం చేస్తారో, వీరితో కలిసి విగ్రహారాధన చేస్తారో, అంతే దేవుని కోపం వాళ్ళ మీద మండుకుంటారు.
ఎంతమంది చచ్చారన్నాడు? ఒక్క దినముననే 23,000 మంది చచ్చిరి అన్నాడు. ఆ పాపం చేత టోటల్గా 24,000 మంది కూలిరి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలుకి ఏం అర్థం కాలేదు? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనం నుండి, అంటే ప్రారంభం నుంచి చదవచ్చు. 25 నుంచి 1 నుంచి 12 వచనాలు. అయితే ప్రారంభంలో ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ ప్రజలందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదుగవా నివృత్తియము. చివరికి ఇంకా మనం కిందకి వెళ్ళిపోతే ఫినెహాసు ఉన్నాడు 7-8 వచనాల్లో. 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. మళ్ళీ దీన్నే సేమ్ ఇదే సంగతనే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనకు రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. అది సంఘటన. అప్పుడు 22, 23 అధ్యాయంలో ఏం జరిగిందంటే, బాలాకు బిలామును రప్పించాడు. ఆ సంఘటన మీకు తెలుసు. బిలాము వచ్చి ఇశ్రాయేలీని శపించే ప్రయత్నం చేశాడు, కానీ శపించడానికి కుదరలేదు. చివరికి బిలాము ఏమన్నాడు? అమ్మో, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని మనం ఎవరో శపించలేము. కానీ ఒకే ఒక్క సూత్రం మాత్రం ఉంది. ఏంటి సూత్రం? ఏంటి? వాళ్ళ వేలుతో వాళ్ళకన్నే పడవచ్చు. వాళ్ళ పాపం చేసేలా ప్రేరేపించండి చాలు. కాబట్టి వాళ్ళందరూ కూడా అలిసిపోయినటువంటి దేహాలతో ఉన్నారు, మార్గాయాసం చేస్తున్నారు. వాళ్ళు నీ దేశంలో ఉండే మోయాబు అందరూ ఉసుగొల్పాల మీదకి గ్యారంటీగా వాళ్ళు పాపం చేస్తారు. పాపం చేస్తే దేవుని కోపం వాళ్ళ మీద మండుతుంది. అదిగో ఆ సంఘటన వల్ల 24,000 మంది చచ్చారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి సంగతి ఏంటంటే, ఏ దేవుని దగ్గరికి అయితే నువ్వు వచ్చావో దేవుని యొక్క మర్యాద నీకు తెలుసా? తెలియకపోతే ఆ దేవుడే నిన్ను నాశనం చేసేస్తాడు. దేవుడు దహించు అగ్ని అన్నాడు, అవునా? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడా? జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరమేనా? దహించే అగ్నేనా? చూడండి ఒకసారి ఆ 2 మాటలు కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదవనా? క్షమించి, ఎస్ కరెక్ట్. 28 నుంచి చదవండి. అది 12వ అధ్యాయము 28 నుండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది
దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, అదిగో దేవుని దగ్గరకు వచ్చావా, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావంటే ఆ దేవుని యొక్క మర్యాద నీకు తెలియాలా, ఆ దేవుని యొక్క పరిశుద్ధత నీకు తెలియాలా. దేవుని ప్రజల్ని ఎవరు బాధ పెట్టలేరు, ఎవరు హింసించలేరు, ఎవరు ఏడిపించలేరు. సౌలు మహారాజు ఉన్నాడు, అభిషక్తుడు దేవుని చేత. ఆ తర్వాత అభిషక్తుడు ఎవరు? రాజు అయినటువంటి దావీదు. దావీదును తరుముతున్నాడు. కానీ దావీదుకు అవకాశం దొరికినా గాని సౌలుని చంపడా. కారణం ఏం చెప్పాడు? దేవుని చేత అభిషేకించబడిన వారిని ఏ నరుడు చంపకూడదు, దేవుడే వాడిని మొత్తాలే. అది సూత్రం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు అభిషక్తులు, బాప్తీసం పొందినటువంటి వారు అభిషక్తులు. నువ్వు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడిగా ఉండుటకు నువ్వు సంఘంలో చేర్చబడ్డావనంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డావు, నీ పాపమును కడిగేసుకున్నావు, పాప క్షమాపణ నుండి రక్షించబడ్డావు, నీతిమంతుడిగా తీర్చబడ్డావు, దేవునితో శత్రుత్వం పోగొట్టుకుని సమాధానపరచబడ్డావు. రాజులేని యాజక సమూహం కదా, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏమన్నా చేశారనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? మనల్ని ఎవరూ ఏం చేయలేరు. ఒకవేళ మనల్ని చేస్తే ఎవరు చేయాలా? అభిషక్తులైన వారిని దేవుడే మొత్తాల. మరి ఆ దేవుని చేతిలో పడడం ఎలా ఉంటుంది? భయంకరమైన ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేని మనస్కులే ఉండండి అన్నాడు కదా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి ఆయన అంటాడు, ఆయన మీరు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకోవడం ఎవరి పని? నేను ప్రతిఫలం ఇచ్చేది. కీడుకు ప్రతికూడు కానీ దోషులకు ప్రతి దోషులు కానీ మీరు చేయొద్దు. తిట్టిన వాడిని తిట్టొద్దు, కొట్టిన వాడిని కొట్టొద్దు, దూషించిన వాడిని బదులు దూషించొద్దు. ఎవరైనా అవమానిస్తే అవమానాన్ని నిర్లక్ష్యం చేయి, సిలువను సహించు. ఒకవేళ మీకు ఏమైనా చింత ఏదైనా ఉంటే చింత ఎవరి మీద వేయాలా? నా మీద వేయండి, నేను చూసుకుంటాను. పగ తీర్చుకోవడం అనేది నా పని, మీ పని కాదు. అది దేవుని దగ్గరకు వచ్చావంటే ఆయన మర్యాద ఏంటో గుర్తించు. దేవుని దగ్గరకు వచ్చావంటే ఆయన పరిశుద్ధత ఏంటో గుర్తించు. దేవుని దగ్గరకు వచ్చావంటే ఆయన క్రమశిక్షణ లాంటిదో గుర్తించు. దేవుని దగ్గరకు వచ్చావంటే ఏ పనులు చేస్తే దేవుడికి కోపం వస్తుందో, ఏ పనుల ద్వారా దేవుడు ఆనందిస్తాడో గుర్తించు. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తానికి ఆయాసకరమో గుర్తించు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ కుప్పుగంతులేస్తాం, దేవుని దగ్గరకు వస్తాం కానీ మళ్ళీ లోకంలోనే బ్రతుకుతాం, దేవునిలోకి వస్తాం కానీ మళ్ళీ అపవిత్రమైన పనులే చేస్తాం అని అంటే, అదిగో ఆ దేశపు దేవుని మర్యాద తెలియనటువంటి వారు ఏమయ్యారు? సింహాలు వచ్చినాయి అంట. అడవిలో ఉండాల్సిన సింహాలు ఊర్లోకి వచ్చినాయి, కొంతమందిని చంపుకు తినంటారు. ఏంటా సంగతిని విచారిస్తే అశ్షూరు రాజుకి ప్రజలు సెలవిచ్చారంట, అయ్యా ఇక్కడ దేవుని యొక్క మర్యాద తెలియని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టావు నువ్వు. ఇక్కడ కాపురం అంటున్నారు భక్తిహీనుల, భక్తి తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. అంటే ఇప్పుడు పరిష్కారం చూపించాడు ఆయన. అలా అయితే యోధా ప్రాంతంలో ఉండేటువంటి యాజకులను ఎవరినైనా ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి. ఆ యాజకుడు ఏం చేయాలా? ఆ దేశపు దేవుని మర్యాదను ప్రజలకు బోధించాలి.
ఇదిగో దేవుడు అంటే ఇది, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన పాపం అంటే అసలు కుదరదు అని ఆ యాజకుడు వీళ్ళకి ప్రకటిస్తాడో తద్వారా సింహాల నోళ్ళకి మూతపడతాడు. కాబట్టి ఈరోజు మీరు గుర్తించండి, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు అన్నాడు, మీరందరూ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, మీతో పాటు నేను కూడా ప్రయాణం చేస్తాను, నాకు కూడా మీ మధ్యలో ఒక గుడారాన్ని కట్టండి అన్నాడు. అయితే ఇప్పుడు అసలు చిక్కు ఇక్కడే వస్తుంది. నేను మీ మధ్యలో ఉన్నానా, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకడానికి కుదరదు. మీ మధ్యలో నాకు ఒక డేరా కావాలా అన్నాడు దేవుడు. నిర్గమకాండం 25వ అధ్యాయం మనం చూసినప్పుడు, నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు, అదిగో నేను వారిలో నివసించినట్లు, ఇశ్రాయేలీయుల మధ్యలో నేను నివసించినట్లు, ఇదిగో నాకు వారు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఇదిగో మందసం అక్కడే ప్రారంభమై, ఇదిగో దానికి ఆవరణ ఉండాలి, పరిశుద్ధ స్థలం ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, ఇదిగో దానికి బలిపీఠం ఉండాలి, మధ్యలో అడ్డుగా తెర ఉండాలి. మొత్తం ఇవన్నీ అప్పచెప్పాడు 25 నుంచి 40 అధ్యాయాల్లో. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు వారి మధ్యలో ఉంటే ఇప్పుడు ఆయన చుట్టూ ఉండే జనం ఎలా ఉండాలి? ఇప్పుడు అది లేవ్యాకాండం. లేవ్యాకాండం 27 అధ్యాయంలో కూడా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇదిగో నేను మీ మధ్యలో ఉన్నాను, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. మరి మీరు పాపం చేశారు, అప్పుడు ఏం చెప్తాడు? 1 నుంచి 7 అధ్యాయాల్లో, లేవికాండం 1 నుంచి 7 అధ్యాయాల్లో, మీ పాపాలు పరిహరించబడాలంటే బలి అర్పించండి. నైవేద్యాల గురించి, సమాధాన బలి గురించి, అపరాధ పరిహారార్థ బలి గురించి, సమాధాన పరిహారార్థ బలి గురించి మొత్తం 7 అధ్యాయాల్లో బలి అర్పణ ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. అంటే నీ పక్షాన బలి అర్పణ జరగాలి, రక్త ప్రోక్షణ వలన నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు. ఇప్పుడు నా చుట్టూ ఉండేటువంటి ప్రజలు పరిశుద్ధపరచబడాలి బలి అర్పణ ద్వారా. నా చుట్టూ ఉండేటువంటి ప్రజలు పరిశుద్ధపరచబడడానికి, బలి అర్పించడానికి యాజకులు పరిశుద్ధపరచబడాలి. నేను మీ మధ్యలో ఉన్నాను కదా, నా చుట్టూ ఉండేటువంటి మీరు మీ ఆహారపు అలవాట్లు మార్చుకోండి. నా చుట్టూ ఉన్నటువంటి మీరు మీ దినచర్య మార్చుకోండి. నా చుట్టూ ఉన్న మీరు ఇదిగో మీ వైవాహిక పరిశుద్ధతను కలిగి ఉండండి. అప్పటి వరకు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకునేవారు, ఎలాంటి వాయు వరుసలు లేవు. కానీ ఇదిగో నేను మీ మధ్యన ఉండబోతున్నాను ఇక మీదట. కాబట్టి మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరిని చేసుకోకూడదు చెప్పాడు. ఏ ఆహార పదార్థాలు తినాలో ఏ తినకూడదో చెప్పాడు. ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పాడు. వారి యొక్క దినచర్యలో ఎలాంటి పరిస్థితులు మార్పు రావాలో చెప్పాడు. దినచర్య అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వారు రాత్రి పడుకునేటంత వరకు వారి దినచర్యలో ఏమేం చేయకూడదు, ఏమేం చేయాలా, సహోదరుల పట్ల ఎలా ఉండాలా, దేవుని పట్ల ఎలా ఉండాలా, పొరుగువారి పట్ల ఎలా ఉండాలా, ముసలివారి పట్ల ఎలా ఉండాలా, పరదేశుల పట్ల ఎలా ఉండాలా, ఒకవేళ వారి సమాజంలో ఎవరైనా వస్త్రహీనులు ఉంటే వారి పట్ల ఎలా ఉండాలా, ఒకవేళ వారి సమాజంలో అంగవైకల్యంతో ఎవరైనా ఉంటే వారి పట్ల వాళ్ళు ఎలా ఉండాలా,
ఇప్పుడు ఈ క్రమశిక్షణ అంత ఎందుకు చెప్తున్నాడు? ఇది నేను మీ మధ్యలో ఉండబోతున్నాను, నేను మీ మధ్యలోకి రాబోతున్నాను. నా చుట్టూ ఉండే సమాజం ఎలా ఉండాలా? లేవ్యాకాండము 19వ అధ్యాయంలో, లేవ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు 19వ అధ్యాయం 2వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతి వాడును తల్లికి తండ్రికి ఎందుకు భయపడాలా? మీలో ప్రతివాడు తన తండ్రికి తల్లికి భయపడాలి. ఎందుకు? నేను మీ మధ్యలో ఉంటుండగా ఒకడు తన తల్లికి భయపడకుండా ఉంటాడా? తండ్రికి భయపడకుండా ఉంటాడా? ఉంటే నేను చూస్తా ఊరుకుంటానా? నేను మీ మధ్యలో ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడిని యెహోవాను. విశ్రాంతి దినాన్ని ఎస్కేప్ అయిపోతున్నాడు అనుకోండి, నేను ఉన్నాను మీ మధ్యలో, చూస్తా ఊరుకుంటాడా? చూసి చూడనట్టు ఉండే తండ్రి ఆయన, చూసిన పట్టించుకోకుండా ఉండేటువంటి దేవుడు ఆయన. అది ఆయన ఇంకా చెప్తాడు 9వ వచనం నుండి, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క వారులు పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగి నువ్వు కూర్చుకోకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగి నువ్వు కూర్చుకోకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలి పళ్ళును వేరుకోకూడదు, బేదలకును పరదేశులకును ఎందుకు విడిచిపెట్టాలా వాటిని? నేను మీ మధ్యలో ఉన్నాను. మీ మధ్యలో ఉండే పరదేశులకు కూడా న్యాయం జరగాల, లేకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను. 11వ వచనం నుండి, నేను మీ దేవుడినైన యెహోవాను, మీరు దొంగిలకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నేను యెహోవాను. ఈ అధ్యాయం అంతా చదవండి. 14వ వచనంలో, చెవిటి వారిని తిట్టకూడదు, గురుడ్డి వారి ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడాలా, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. ఎందుకమ్మా మాటికి నేను యెహోవాను అంటాడు ఆయన? మాట చెప్తున్నాడు నేను యెహోవాను, మాట చెప్తున్నాడు నేను పరిశుద్ధుడైన యెహోవాను. ఎందుకు? నేను మీ మధ్యలో ఉంటాను, మీరు నా చుట్టూ ఉంటారు. మీరు ఎలా ఉండాలి? మీరు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలా. లేవ్యాకాండంలోనే మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 44వ వచనంలో, 11వ అధ్యాయం 44, లేవ్యాకాండం 11:44, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. 45వ వచనంలో, నేను మీకు దేవుడునై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. కాబట్టి లేవ్యాకాండం అంతా ఇదే పరిస్థితి. ఒకే ఒక్క మాటలో, నేను పరిశుద్ధుడిని, నాతో ఉండే మీరు కూడా ఎలా ఉండాలో? పరిశుద్ధంగా ఉండాలి. ఓకే, పాత నిబంధన వదిలిపెట్టేశాడు, కొత్త నిబంధనలోకి వచ్చేద్దాం.
ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడా? దేవునికి నివాస స్థలం ఏది? దేవుడు ఎక్కడ ఉంటాడో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ నీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆలయం. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి మనకి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై ఉండును. ఈరోజు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆయన దేవునికి నివాస స్థలం ఏది? పరిశుద్ధుల యొక్క సంఘము. మీరు దేవాలయము. దేవుడు మీలో నివసిస్తాడో, మీతో ఉంటాడో. పరిశుద్ధాత్మ నివసించేది క్రైస్తవుని యొక్క దేహంలో. ప్రభువుని యేసుక్రీస్తు వారు నివసించేది క్రైస్తవుని యొక్క హృదయాల్లో. దేవుడు నివసించేది అక్కడ సంఘములో. ఆయన పరిశుద్ధుడైనా ఇప్పుడు కూడానే? ఆయన పరిశుద్ధుడు ఏమైనా తగ్గిందా? ఇప్పుడు పాత నిబంధనలో పరిశుద్ధుడు, క్రొత్త నిబంధనలో ఆయన పరిశుద్ధుడు ఏమైనా తగ్గిందా? ఆయన దగ్గరికి వచ్చామంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న కొరింథీ ప్రాంతంలో సంఘం ఉందంట. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది సంఘం అంటే. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. పిలుస్తున్నాడా దేవుడు? పిలిచినవాడు పరిశుద్ధుడు. ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. మనం ఎందుకు వస్తున్నాం? స్వార్థంలో నీకు ఏమర్థమైంది? మనకేమర్థమైంది? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పంపిన యేసుక్రీస్తు వాడు పరిశుద్ధుడు, ఆయన పాపులుగా చివరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషించబడే బదులు దూషించలేదు, పాపులను చివరక ప్రత్యేకంగా ఉన్నాడు యేసు ప్రభు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడని అడిగాడు. అలాంటి యేసు ప్రభు యొక్క రక్తం వలన కడగబడి మనం కూడా ఏమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధులు అయిన తర్వాత ఏం చేయాలండి? ఏం కొనసాగించాలా? పరిశుద్ధతను కొనసాగించాలి. మనం ఎవరితో ఉన్నాం? ఎవరింట్లో ఉన్నాం? మన తండ్రి ఎవరై ఉన్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? ఆ దేవుని యొక్క పరిశుద్ధత అర్థమైందా? తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనకి ఇలా రాయబడింది, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. పరిశుద్ధులగుటే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును కాపాడుకోవడం దేవుని చిత్తమంట. పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తమంట. మరి దేవునితో ఉండేవాళ్ళు పరిశుద్ధంగా లేకపోతే, దేవునితో ఉండేవాళ్ళు అపవిత్రమైన పనులు చేస్తుంటే, దేవునితో ఉన్నవాళ్ళు పాపం చేసినా పశ్చాత్తాపడిపోతుంటే, వారి మనసు పొందకపోతుంటే, పాపం చేయడం తప్పే, పాపాన్ని కొనసాగించడం భయంకరమైన తప్పు. పాపం చేయరని అంటలేదు గ్రంథం. ఎవడైనా నాలో పాపం లేదు అని అంటే వాడు అబద్ధికుడు అన్నాడు. అవునా? నాలో పాపం లేదని ఎవడనంటే వాడు ఎవడాడు? అబద్ధికుడు. అయితే పాపంలో కొనసాగుతావా? పాపంలో కొనసాగుతారంటే ఒప్పుకోడే. పాపంలో కొనసాగేవాడు బయట ఉండొచ్చు కదా, పాపంలో కొనసాగాడు లోకంలోనే ఉండొచ్చు కదా. తిని త్రాగి ఆడి పాడేవాడు లోకంలోనే ఉండొచ్చు కదా, మోసగాడు లోకంలోనే ఉండిపోవచ్చు కదా, దుర్మార్గుడు లోకంలోనే ఉండిపోవచ్చు కదా, ఒక తాగుబోతూ తిట్టుబోతూ వ్యభిచారి లోకంలోనే ఉండిపోవచ్చు కదా. మరి ఈయన దగ్గరికి రావడం ఎందుకు? ఈయన దగ్గరికి వస్తున్నాం ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, మన పాపులు. పరిశుద్ధుడితో సహవాసంలో, పరిశుద్ధి యొక్క ఉపదేశంలో మనం కూడా జీవితాన్ని దిద్దుకుందాం, మన తప్పుని దిద్దుకుందాం, వారి మనసు పొందుదాం, హృదయపూర్వకంగా దేవుని హత్తుకుందాం. అది ఉద్దేశం కాకపోతే నీ రాక నీ శాపగ్రస్తమైన జీవితానికే మూలమవుతుంది తప్ప నీ రాక వల్ల ప్రయోజనం ఉండదు. నీ రాక వల్ల ప్రయోజనం ఉండదు. పేతురు 4వ అధ్యాయంలోనే 7వ వచనం మనం చూస్తే, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని, అది ఆయన పిలిచాడంట. ఎలా పిలుస్తున్నాడు దేవుడు? సువార్త వలన పిలుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పిలిచాడు, అపోస్తలుల ద్వారా పిలిచాడు, నేడు సువార్తికుల ద్వారా పిలుస్తా ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంట? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను, అపవిత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదు. పరిశుద్ధుడైన దేవుడు పిలుస్తున్నాడు, పరిశుద్ధులగుటకు పిలుస్తున్నాడు, పరిశుద్ధుడైన తన కుమారునితో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు పిలిచిన వాడు అలాంటి వాడు పరిశుద్ధుడు, నమ్మదగిన వాడు. ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. తన కుమారుని సహవాసమునకు పిలుస్తా ఉన్నాడు. పరిశుద్ధులు ఒకటే దేవుని చిత్తం అని చెప్తున్నాడు. అంటే ఆయన పాత్ర ఏంటి? దేవుని పాత్ర ఏంటి? ప్రభు పాత్ర ఏంటి? ఎవడైనా ప్రపంచంలో ఒకవేళ పరిశుద్ధుడిగా బ్రతకాలని ఉద్దేశించుకుంటే దేవుడు ప్రభు ఏం చేయబోతున్నారు? వాళ్ళు శుభ్రంగా నిన్ను పాపం నుంచి పవిత్రం చేసి
నిన్ను పరిశుద్ధుని చేసి ఎన్నడూ పాపం ఎరగని వాడిగా నీకు పాప క్షమాపణ అనుగ్రహించి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి తన ఆత్మ నీకు ప్రసాదించి కడిగిన ముత్యంలా తీసుకొచ్చి పడతారు. అది కొనసాగిస్తావా? మళ్ళీ బురదలో పొరులుతావా? నీవెవరి దగ్గరకు వచ్చావో దేవుని యొక్క మర్యాద నీకు అర్థమైతే దేవునికి తగినట్టుగా బ్రతుకుతావు. ఆ దేవుడు నీకు అర్థం కాకపోతే అదిగో షోమ్రోన్ పట్టణంలో ఉన్నటువంటి అన్యజనులు భక్తిహీనులై ఎలాగైతే దేవుని ముందు వారు తిరుగుబాటు చేశారో అలాగే బ్రతికి దేవుని శాపానికి నువ్వే గురవుతావు. చూడండి, చాలా సందర్భాల్లో దేవుని పిల్లలేనండి కానీ శిక్షించబడుతున్నారు. దేవుని పిల్లలే, భక్తి పరులే, బైబిల్ చదివేవారే, ప్రార్థన చేసుకునేవారే, నిరంతరము సన్నిధిలో ఉండేవారే, ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు శ్రమలు, ఎందుకు అవమానాలు, చావలేక బ్రతకలేక ఎందుకు ఈ పరిస్థితి? దేవుని ఎరగని వారు నష్టపోతున్నారంటే అనుకోవచ్చు. ఒకవేళ దేవుడే శిక్షించున్నాడేమో, ప్రభువే శిక్షించున్నాడేమో, అప్పటికైనా నీలో బుద్ధి వస్తుందని, అప్పటికైనా నీలో మార్పు వస్తుందని దేవుడు నిన్ను శిక్షించున్నాడేమో. ఇశ్రాయేలుని దేవుడు అలాగే శిక్షించాడు. ఇశ్రాయేలుకి దేవుడు అలాగే బుద్ధి చెప్పించాడు. అవసరమైతే అన్యుల్ని కూడా ఉపయోగించుకున్నాడు దేవుడు. తన దుడ్డు కర్రగా, తన చేతిలో దండంగా అన్యజనుల్ని కూడా వాడుకుని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారికి బుద్ధి చెప్పించాడు దేవుడు. మర్చిపోవద్దు, ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చాం, దేవుని దగ్గరికి వచ్చాం, పరిశుద్ధుడైన వానితో మన సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఆయన తగ్గట్టుగా ఉండొద్దా? ఆయన తగ్గట్టుగా ఆరాధన చేయొద్దా? ఆయన తగ్గట్టుగా భక్తి జీవితాన్ని కొనసాగించొద్దా? దేవుని సన్నిధి అహరోను కంటే గొప్పవాడు లేడు. ఇంకా అంతటి గొప్ప స్థితిని దేవుడు అహరోనుకు అనుగ్రహించాడు కదా. అహరోనుకి 4 కొడుకులు ఉన్నారు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, 4 కొడుకులు. 2 కొడుకులకు వంతు వచ్చింది. వంతు ఏంటి? ధూపం వేయాలా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేయాలి. వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు కోరని వేరొక అగ్ని తీసుకుని లోపలికి వెళ్ళారు. అపశృతి జరిగితే దేవుడు ఒప్పుకున్నాడా? వెంటనే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి ఆన్ ది స్పాట్ వారిద్దరిని కాల్చేసి. కారణం ఏంటి? నేనుండే చోట అపవిత్రత, నేనుండే చోట అపరిశుద్ధత, నేనుండే చోట దొంగలు ఉంటారా, నేనుండే చోట వ్యభిచారులు ఉంటారా, నేనుండే చోట అబద్ధికులా, నేనుండే చోట మోసగాళ్ళ, నేనుండే చోట అన్యాయస్తులా. కావాలంటే బయట ఉండమని ఎక్కడన్నానే, నాతో ఎందుకు వాళ్ళకి, నాతో పొత్తు ఎందుకు వాళ్ళకి? ఎంత ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకమను. నా దగ్గరికి వస్తే, నా పిల్లలుగా బ్రతకను ఉద్దేశిస్తే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము వారు కూడా ఎలా బ్రతకాలా? పరిశుద్ధులుగా బ్రతకాలా. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అదిగో మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి.
పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో మీరు గడుపుడి. అది ఈ లోకంలో పరదేశులుగా యాత్రికులుగా ఉన్నావు, భయంతో గడుపు. పరిశుద్ధత కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయాసపడు. కాబట్టి మనం ఎవరి దగ్గరకు వచ్చాం? పరిశుద్ధం దగ్గరికి వచ్చాం. సంఘం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుల యొక్క గుంపు. సంఘాన్ని ఆయన ఎలా పిలిచాడు? పరిశుద్ధులు, పరిశుద్ధులను పిలిచాడు. ఇద్దరుంటారా, ముగ్గురుంటారా, 10 మంది కూడుకుంటారనేది ప్రాముఖ్యం కాదు. సంఘం అంటే ఇంతమంది కంపల్సరీ ఉండాలని అని చెప్పేటండి ఆయన ఏమీ చెప్పలేదు. కనీసం 2-3 అన్నాడా? కానీ ఎలా ఉండాలా? పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి, అపవిత్రతను దరిదాపులో రానివ్వకూడదు. అవసరమైతే ఒకరినొకరు హెచ్చరించుకో, ఒకరినొకరు గద్దించు, ఒకరికొకరు బుద్ధి చెప్పు. బుద్ధి చెప్తున్నవారిని నిరాకరించొద్దు, తృణీకరించొద్దు, ఉపదేశించేవారిని ఏడిపించొద్దు. మీ పైన నాయకులుగా ఉండి మీకు ఉపదేశించేటువంటి వారికి భయంతో లోబడి ఉండు. ఒకవేళ సహోదరుల్లో ఒకవేళ ఎవడైనా తప్పిపోతుంటే ఏం చెప్పనడైనా, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో మళ్ళీ మార్గంలోకి తీసుకురండి. ఒకరి భారాలను ఒకరు భరించండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు దీవించండి. ఫైనల్ గా ఉద్దేశం ఏంటి? మన దేవుడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము పరిశుద్ధులుగా కొనసాగాలి. తప్పుందా? నాలో తప్పుందా? దిద్దు. నీలో తప్పుంటే నేను దిద్దుతాను. ఒకరినొకరు దిద్దుకుందాం, ఒకరినొకరు పురుగొల్పుకుందాం, ఒకరినొకరు బలపరుచుకుందాం. ఒకరినొకరు విమర్శించుకోవద్దు, ఒకరినొకరు తిట్టుకోవద్దు, ఒకరి మీద కరిచి భక్షించుకోవద్దు, ఒకరినొకరు అవమానించుకోవద్దు, ఒకరినొకరు హెచ్చరించండి. ఎందుకన్నాడో, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. కాబట్టి మర్చిపోవద్దు, మనం వచ్చింది ఎవరి దగ్గరికి? పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చాం. ఆహా, ఆయన మన ఎలా కనబడతాడు బైబిల్లో? అపరిశుద్ధత ఉండే చోట ఆయన ఉండడు, అపవిత్రత ఉండే చోట ఆయన ఉండడు. ఏదేను తోట నుండి కూడా ఆయన స్వభావం అలాగే ఉంది, అవునా? ఏదేను తోట ఆయన అనుగ్రహించిన వాడు దేవుడే, అవ్వ ఆదాములు అందులో పెట్టిన వాడు దేవుడే, అందులో నుండి వెళ్ళగొట్టిన వాడు కూడా. ఎందుకు? అదే కారణం. రాజుల్ని ఏర్పాటు చేసింది ఆయనే, రాజుగా సౌలును అభిషేకించిన వాడు ఆయనే, తృణీకరించిన వాడు కూడా ఆయన. దేని చేత? దేవుని యొక్క పరిశుద్ధతను ఎవడైతే గౌరవించడో, దేవుని యొక్క పరిశుద్ధతను ఎవరైతే సన్మానించడో వారిని నేను ఉపేక్షించడం. మనం నిత్య రాజ్యానికి వారసులుగా బ్రతకాలనుకుంటే గడిచింది గడిచిపోద్ది, గడిచిన దాని గురించి విడిచిపెట్టు. ఈ రోజు నుంచి ఎలా బ్రతుకుతా, రేపు అనేది నీకు దేవుడు ప్రసాదిస్తే రేపు ఎలా బ్రతుకుతావు? ఆయన కృప చూపించి ఇంకొక 5 ఏళ్ళు బ్రతకమని, ఇంకో 10 ఏళ్ళు బ్రతకమని ఛాన్స్ ఇచ్చాడు అనుకో, ఇంకో 10 ఏళ్ళు ఎలా బ్రతుకుతావు? ఇప్పుడున్నట్టుగానే దుర్మార్గుడుగా, దుష్టుడుగా, పాపిగా, అన్యాయస్తుడిగా, అలాగే ఒక వ్యభిచారిగా, లేకపోతే మోసగాడిగానే బ్రతికి చచ్చిపోతావా? జీవితం మార్పు కోరుతున్నాడు. ఎవరినూ నశింపమని ఇచ్చింపక
అందరూ వారి మనసు పొందవలని కోరిచి దీర్ఘశాంతం చూపించేటువంటి దేవుడు కరుణించాడు. ఈ రోజు కూడా మనకి ఇచ్చాడు అవకాశం. దిద్దుకునేవాడికి ఎంతకంటే గొప్ప తరుణం ఉండదు. లేదండి వాత వేయబడిన మనసాక్షి అండి అంటే ఎప్పటికీ నీకు అవకాశం దొరకదు. కాబట్టి మర్చిపోవద్దు, మనం పరిశుద్ధుని దగ్గరికి వచ్చాం. పరిశుద్ధమైన పిలుపుని విన్నదే మన చెవి. పరిశుద్ధుడు పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అదే సంఘం. యానంలో ఉన్నా, బండార్లంకలో ఉన్నా, అల్లాపురంలో ఉన్నా, ఎక్కడున్నా సంఘం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడిన వారము, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికే పిలువబడిన వారము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారము, క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి పిలువబడినటువంటి వారము, మూర్ఖులకు ఈ తరము నుండి వేరై రక్షణ పొందినటువంటి వారము, మూర్ఖమైన వక్రజనం మధ్యన నిరపరాధులుగా నిష్కళంకులుగా అనిందులైన దేవుని పిల్లలుగా ఉండడానికి ఉద్దేశించబడిన వారము. అలాగే మన జీవితాన్ని కొనసాగించాలని మీలో ప్రతి వారికి ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను.